Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. వంశీ అరెస్టుతో జగన్ సంచలన నిర్ణయం. ఏపీ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. కూటమి ప్రభుత్వం 9 నెలల పాలన పైన భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల హామీల అమలుపైన ప్రభుత్వం పైన ఒత్తిడి పెరుగుతోంది. వైసీపీ నేతలపైన కేసులు, అరెస్టుల వ్యవహారం రాజకీయంగా కొత్త టర్న్ తీసుకుంటోంది. తాజాగా గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్ అక్రమమని వైసీపీ ఆరోపిస్తోంది. ఈ సమయంలోనే మాజీ సీఎం జగన్ తాజాగా వంశీ అరెస్టు వేళ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు ఇది రాజకీయంగా కీలకంగా మారుతోంది. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు అరెస్టు చేశారు. సత్యవర్ధన్ను కిడ్నాప్ చేసి బెదిరించి కేసు నుంచి తప్పుకునేలా చేశారన్న ఆరోపణలపై వంశీని పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. కాగా కోర్టు రిమాండ్ విధించడంతో జైలులో ఆయనకు 1వ నెంబర్ బ్యారెక్ గదిని కేటాయించారు. భద్రతా చర్యలలో భాగంగా వంశీ బ్యారెక్కు అధికారులు పరదాలు కట్టినట్లు సమాచారం. వంశీ జైలులోని ఇతర ఖైదీలకు కనిపించకుండా పరదాలు కట్టినట్లు తెలుస్తోంది. అదేవిధంగా వంశీ బ్యారెక్ వైపు ఖైదీలు ఎవరు వెళ్లకుండా భద్రత ఏర్పాటు చేసి సీసీ కెమెరాల వద్ద నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. వంశీ అరెస్టు పైన ఆయన సతీమణితో సహా వైసీపీ నేతలు ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారు. అక్రమంగా వంశీని అరెస్టు చేశారని ఆరోపిస్తున్నారు. వైసీపీ లీగల్ సెల్ నేతలు సైతం వంశీ కేసు కోర్టులో నిలవదని చెప్పుకొచ్చారు. అయితే వంశీని ఎస్సీ ఎస్టీ కేసులో అరెస్టు చేసినట్లు టీడీపీ ముఖ్య నేతలు వెల్లడించారు. వంశీ గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఫిర్యాదుదారుడైన సత్యవర్ధన్ను కిడ్నాప్ చేసి హైదరాబాద్లోని వంశీ ఇంటికి తీసుకురావడం, అక్కడ నుంచి కారులో విశాఖ తరలింపు, కోర్టుకు తీసుకొచ్చిన దృశ్యాలు సీసీ కెమెరాలలో ఉండడంతో వాటిని పోలీసులు సేకరించారు. వీటి ఆధారంగానే వంశీ పైన కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో వంశీ పైన పెండింగ్ కేసుల విషయంలోనూ పోలీసులు విచారణకు సిద్ధమయ్యారు. వంశీ అరెస్టు తరువాత ఆయన సతీమణితో జగన్ మాట్లాడారు. పార్టీ పరంగా అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం బెంగళూరులో ఉన్న జగన్ ఈ నెల 18న తిరిగి రానున్నారు. గన్నవరం నుంచి నేరుగా విజయవాడ జైలుకు వెళ్లి వంశీని పరామర్శించనున్నారు. గతంలో అరెస్ట్ అయిన పార్టీ నేతలు పిన్నెల్లిని నెల్లూరు జైలులో, నందిగం సురేష్ను గుంటూరు జైలులో జగన్ పరామర్శించారు. వంశీ అరెస్టు పైన జగన్ అక్కడే స్పందించనున్నారు. ప్రభుత్వం